అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఇది వచ్చేసి అవన్ఫ్లిక్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ కాస్టింగ్ కాల్. సో వీళ్ళ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పాల్గూడ అనే ఒక ఏరియాలో ఉందండి. లాట్ నెంబర్ 636. సో అవన్ఫ్లిక్స్ ప్రొడక్షన్ హౌస్ అని అంటున్నారు. ఈ నెల 31వ తారీఖు వరకు ఆడిషన్స్ జరుగుతాయి అంటున్నారు. ఈరోజు 29 కాబట్టి 29, 30, 31 3 రోజుల్లో మీ వీలుని బట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆడిషన్ ఇవ్వచ్చండి. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు మాకు ఆడిషన్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి చెప్తా ఉన్నారు. వీఆర్ వెరీ గ్లాడ్ ఫర్ దాట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, కొన్నిటికి ఆడిషన్ డేట్ అయిపోయిన తర్వాత మీరు ఆడిషన్ చెప్తున్నారు. సో అప్పుడు మాకు ఎలాగా మేము వాళ్ళకి లేట్గా అప్రోచ్ అవ్వడం వల్ల ఆడిషన్ అయిపోయి చాలా రోజులు అయిందండి, మీరు ఇప్పుడు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అనే టైప్లో మమ్మల్ని రివర్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఏదైనా రెక్టిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా అని అడగటం జరిగింది. సో ఇప్పుడు దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఏదైతే ఉందో ఆడిషన్ డేట్ అని ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి. అందులో 31 మే 2024 తారీఖు ఆఖరి ఆడిషన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో అలాగే వీళ్ళ అడ్రస్సు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ మొత్తం కూడా నాకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్గా వచ్చేసరికి రేపు మీకు వచ్చే కాస్టింగ్ కాల్ వచ్చేసరికి ఇక్కడ మీకు డేట్ అనేది ఏమీ మెన్షన్ చేయలేనండి. ప్రొడక్షన్ నెంబర్ 1 అని చెప్పారు. తెలుగు ఫీచర్ ఫిల్మ్కి ఫీమేల్ మేల్ లీడ్ కావాలని చెప్పారు. కనీసం ఇక్కడ అడ్రస్ ఎక్కడ అనేది మెన్షన్ చేయలేదు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను మీకు ఎలా చెప్పగలను? నేను చెప్పలేను కదా. నా వరకు నేను ఏం చేస్తున్నాను అంటే, ఉన్న వాటిల్లో కొన్ని ఫిల్టర్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు ఉంటారు, కొంతమంది కరెక్ట్గా జెన్యూన్గా ఉందా లేదా అనే డౌట్తో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మ్యాక్సిమం నేను ఫిల్టర్ చేయగలుగుతున్నాను. కానీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఐ నీడ్ టు మేక్ మై టైమ్ ఈవెన్. ఇప్పుడు నేను మీకు కాస్టింగ్ కాల్ చెప్పడానికి సమ్వేర్ అబౌట్ నేను కొంత టైం తీసుకుంటున్నాను ఆన్ ఎవ్రీడే బేసిస్. అలా కాకుండా ఏమవుతుంది అంటే, నేను దీనికి ఎక్కువ టైం కేటాయించాలి అంటే నేను ఏదైతే ప్రాజెక్ట్స్ ఇప్పుడు టైటిల్ కార్డ్ చేస్తున్నానో అవి చేయటం అనేది కుదరదు. సో నాకు అక్కడ రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను దీనికోసం ఎక్కువ టైం అనేది కేటాయించలేను. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఒక ప్రయత్నం ఇప్పుడు సరే నెలలో 1, 2, 3 లేదు 10 అలాగే వచ్చినాయి అనుకుందాం. మిగతా 20 మీకు ఏమంటారు రైట్ డేట్లోనే వచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలనుకున్నట్లయితే ఇప్పటికీ కూడా మొన్న మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా నాది ఇది వెంకటేష్ గారిది మళ్ళీ నాకు పంపించారు. అనిల్ రావుపూడి వెంకటేష్ది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, దాన్ని ఇప్పటికీ నాకు పంపించారు. ఇది ఆల్రెడీ మనం చెప్పేశాం కదయ్యా అని నేను వాళ్ళకి రివర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాని 33 మూవీ ఏదైతే ఉందో శ్రీకాంత్ వదిలా గారి డైరెక్షన్లో అది మళ్ళీ నాకు పంపించారు. నేనేమంటాను అంటే, నాకు గుర్తుంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ వీ షుడ్ టేక్ దట్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. పాజిటివ్ నోట్లో తీసుకుంటే మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అలా పాజిటివ్ నోట్లో తీసుకోండి. ఒకవేళ నేను చెప్పింది డేట్ అయిపోయింది అనుకోండి, సో ఇగ్నోర్ చేయండి. ఇంకేదైనా బెటర్ డేట్ ఉన్నది ప్రయత్నిస్తూ ఉండండి. నేను డిస్క్లైమర్లో కూడా మీకు ప్రతిరోజు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అంటే ఒక్కరోజు ఒక్కళ్ళ దగ్గర మోసపోయినట్టే. ఇప్పుడు నేను గతంలో మన వీడియోస్లో చెప్పినట్లు ఒక రెస్పెక్టివ్ సబ్స్క్రైబర్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో చేయించుకుంటానని 10,000 కట్టిందంట అమ్మాయి. సో వాళ్ళు ఫోటోషూట్ చేస్తానని 1 year వెయిట్ చేయించి ఫైనల్గా ఆఫీస్ ఎత్తేసారంట. నేనేమంటాను అంటే, రీజన్ ఏదైనా కానీ ఒకళ్ళు మోసపోయారు అనేది చాలా బాధతో కూడుకున్నది. సో అలాంటి ఒక మోసం అనేది మీరు పోకూడదనే ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాంటి తప్పులు మీరు ఎవరూ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి అవన్ఫ్లిక్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ అంటండి. వీళ్ళకి యాక్టర్స్ వచ్చేసి అన్ని వయసులో మేల్ అండ్ ఫీమేల్ కావాలి అంట.
సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోని పుప్పాల్గూడ అనే ఒక ఏరియా అండి. ప్లాట్ నెంబర్ 636 అని అంటున్నారు. వాకిన్, సెండ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ ఆడిషన్ వీడియో. ఒకటి మీరు రాగలిగితే రండి, లేదు మీరు రాలేని పక్షంలో మీ పోర్ట్ఫోలియోతో పాటు మీ ఆడిషన్ వీడియో అనేది మాకు పంపించండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7093030505. ఐ రిపీట్ 7093030505. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.